ఈరోజు మార్నింగ్ నుండి మెంబర్ పోర్టల్ ఓపెన్ చేస్తే మనకి ఒక అలర్ట్ మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్మిట్ యువర్ నామినేషన్ నౌ ఫర్ ఈజీ యాక్సెస్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ వితౌట్ విజిటింగ్ ఈపీఎఫ్ఓ ఆఫీసెస్. ఇక్కడ మీకు 5 సక్సెస్‌ఫుల్ లాగిన్ డే అటెంప్ట్స్ రిమైనింగ్ ఆఫ్టర్ దట్ క్లెయిమ్ ఫైలింగ్ విల్ బి బ్లాక్డ్. మీకు ఈ మెసేజ్ అలర్ట్ మెసేజ్ వచ్చి ఇక్కడ ఫైల్ నామినేషన్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. అసలు నామినేషన్ అంటే ఏంటి? నామినేషన్ ఎందుకు ఫైల్ చేయాలి? అసలు ఈ అలర్ట్ ఎందుకొస్తుంది? ఎవరికి వస్తుంది? అని అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా నామినేషన్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌లో గాని లేదా ఏదన్నా కంపెనీ దేంట్లో అయినా సరే ఎంప్లాయ్ ఏదైనా కారణం చేత వర్క్ చేస్తూ మరణించినట్లయితే అతని యొక్క పీఎఫ్ అమౌంటు, అదేవిధంగా పెన్షన్ అమౌంటు, ఆ తర్వాత మీకు ఈడీఎల్ఐ సంబంధించి ఇన్సూరెన్స్‌కి సంబంధించిన మొత్తం అమౌంట్ కూడా ఎవరికి చెందాలి అనేది మనం ముందుగా వారి యొక్క డీటెయిల్స్ అనేవి అప్‌లోడ్ చేసి నామినేషన్ ఫైల్ చేసుకోవాలని చెప్పి ఈపీఎఫ్ఓ అందరికీ ఒక అలర్ట్ మెసేజ్ అయితే పంపించడం జరిగింది. ఎవరైతే ఇప్పటివరకు నామినేషన్ ఫైల్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నామినేషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. ఎందుకు ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి అంటే, ఆ పర్సన్ ఏదైనా కారణం చేత గనక మరణించినట్లయితే, ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ పీఎఫ్ ఆఫీసుల చుట్టూ, అదేవిధంగా ఎంప్లాయర్ చుట్టూ తిరగనవసరం లేకుండా ఎవరైనా సరే తనకు తాను డెత్ క్లెయిమ్ ఫైల్ చేసుకోవడం ద్వారా ఎంప్లాయ్‌కి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ నామినేషన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, నా దగ్గరికి ఒక 10 కాల్స్ వస్తే దాంట్లో 8 కాల్స్ ఈ డెత్ క్లెయిమ్స్ గురించి మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే అంతకుముందు జాబ్ చేసి ఏదైనా కారణం చేత ఆ పర్సన్ మరణించినట్లయితే వారి యొక్క ఫ్యామిలీ ఎంతో సఫర్ ఫేస్ చేయవలసొస్తుంది. ఎందుకంటే కొంతమంది అకౌంట్‌లో అయితే ఒక 10,00,000 కూడా ఉంటున్నాయి. ఆ 10,00,000 అంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఫ్యామిలీకి తీసుకోవడానికి ఎంత ఇబ్బందవుతుంది. ఇన్ కేస్ ఏదైనా హెల్ప్ చేద్దాము అని జెప్పేసి ఎవరైనా హెల్ప్ చేసినా కూడా అబోవ్ అమౌంట్ ఎంత అనేది ఎవరికీ తెలీదు. పర్సెంటేజ్ ప్రకారం అమౌంట్ తీసుకుంటారు. అది కూడా వర్క్ అవుతదో లేదో కూడా తెలీదు. అంత ప్రాబ్లమ్‌లో ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. కాబట్టి ఈపీఎఫ్ఓ అందరికి కూడా ఒక అలర్ట్ అనేది పంపించింది. ఇది చాలా చెప్పాలంటే ఇది చాలా మంచి అలర్ట్ అనేది చెప్పొచ్చు. నామినేషన్ ఫిల్ చేసుకున్నట్లయితే ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా అమౌంట్ ఎంప్లాయీకి సంబంధించిన ప్రతి రూపాయి కూడా నామినీకి చెందుతుంది. వేరే ఎవ్వరికీ కూడా ఇవ్వనవసరం లేదు. సో, నామినేషన్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. మస్ట్ అండ్ షుడ్‌గా ఖచ్చితంగా అందరూ కూడా నామినేషన్ అయితే చేసుకోండి. నామినేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. సేమ్ అదే విధంగా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకొని మీ ఫ్యామిలీని ఒక సేఫ్ జోన్‌లో ఉంచుకోండి. ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ బార్‌లో మెంబర్ హోమ్ అని టైప్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ యూఐఎన్ అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ మన యొక్క యూఐఎన్ నంబర్ అలాగే పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూఐఎన్ లింక్డ్ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ముందు చెప్పాను కదా! అలర్ట్ మెసేజ్. ఇక్కడ మీకు ఈ అలర్ట్ మెసేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి తరువాత మనం ఇక్కడ మెనూ బార్‌లో ఇక్కడ మీకు మెనూ బార్ ఉంది కదా! ఈ మెనూ బార్‌లో వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ వ్యూ అనే ఆప్షన్ దగ్గరే క్లిక్ చేసినట్లయితే మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మీకు ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫోటో అయితే అప్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా ఇక్కడ మీకు మ్యారిటల్ స్టేటస్ దగ్గర మ్యారీడ్ అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే గనక మీ వైఫ్‌ని నామినీగా పెట్టుకోవడానికి అక్కడ ఆప్షన్ అయితే కనిపించదు మీకు. సో, మీరు ముందు మ్యారిటల్ స్టేటస్‌ని అయితే చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతే అలాగే వదిలేయండి. నో ప్రాబ్లమ్. తర్వాత ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్ అలాగే కరెంట్ అడ్రెస్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేసి ఉండాలి. మీరు ఒకవేళ ఎంటర్ చేయకపోతే గనక
మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ పక్కన పెన్సిల్ సింబల్ ఉంది కదా! ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ అలాగే కరెంట్ అడ్రెస్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ప్రెజెంట్ అడ్రెస్‌ని క్లిక్ చేసి ప్రెజెంట్ అడ్రెస్ అలాగే కరెంట్ అడ్రెస్‌ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకైతే అడ్రెస్ అయితే అప్‌డేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రొఫైల్ ఫోటోని కూడా చేంజ్ చేద్దాం. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు డిజిటల్ కెమెరాతో ఫోటోస్ తీయండి. ఫోటో సైజ్ 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోమని. అలాగే మీ యొక్క ఫేస్ అండ్ ఇయర్స్ కూడా క్లియర్‌గా కనిపించే విధంగా ఉండాలి. అదేవిధంగా జేపీజీ, పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉండాలని చెప్పేసి మీకు ఇక్కడ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫైల్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రివ్యూ ఫోటో అయితే కనిపిస్తుంది. ప్రివ్యూ ఫోటో అయితే కనిపిస్తుంది. మనం ఫేస్ అలాగే ఇయర్స్ కరెక్ట్‌గా ఉండేలా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ప్రివ్యూ ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్‌లోడ్ ఫోటో అని చెప్పేసి మనకు పక్కన ఒక ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ అప్‌లోడ్ ఫోటో మీద క్లిక్ చేసినట్లయితే ప్రొఫైల్ ఫోటో అనేది యాడ్ అయితే అవుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్దాం. ఇక్కడ మీరు మెనూ బార్‌లో మేనేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఈ మేనేజ్‌లో మీకు ఈ నామినేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఈ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మీకు ఇక్కడ హ్యావింగ్ ఫ్యామిలీ అని కనిపిస్తుంది. యెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడెడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ నామినీ యొక్క ఆధార్ నంబర్, అదేవిధంగా నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇక్కడ తర్వాత నెక్స్ట్ రిలేషన్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ రిలేషన్ దగ్గర చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యారేజ్ అయితే గనక ఇక్కడ వైఫ్ ఆప్షన్, లేదంటే గనక మీ ఫ్యామిలీలో ఎవరిదైనా సరే మీరు యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ మీకు మ్యారేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ వైఫ్‌ది మాత్రమే నామినీగా యాడ్ చేయవలసి ఉంటుంది. వేరే వాళ్ళు యాడ్ చేయడానికైతే మీకు అవకాశం ఉండదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. అదేవిధంగా మీ పిల్లల్ని కూడా యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వైఫ్‌ని మాత్రమే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం మీరు గమనించాలి. ఇక్కడ పక్కన అడ్రెస్ అయితే ఉంటుంది. సేమ్ అడ్రెస్ అయితే గనక సేమ్ యాజ్ మెంబర్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా అడ్రెస్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. తర్వాత నామినీ యొక్క ఫోటో అయితే అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. చూస్ ఫైల్ టు అప్‌లోడ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే బ్రౌజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫోటో సెలెక్ట్ చేసి అడ్జస్ట్ చేసుకొని ప్రివ్యూ ఫోటో మీద క్లిక్ చేసి అప్‌లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! ఈ అప్‌లోడ్ అయిన తర్వాత అప్‌లోడ్ అయితే చేసేయండి. అప్‌లోడ్ అయిన తర్వాత మీరు కిందకి వెళ్తే ఇక్కడ చెక్ బాక్స్‌లో టిక్ చేసి సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి మెసేజ్ అయితే కనిపిస్తుంది. తర్వాత మనం కిందకెళ్తే అక్కడ సెలెక్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ టిక్ చేస్తే ఈ పర్సన్‌కి ఎంత పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుంది. మీకు పిల్లలున్నట్లయితే వారికి కూడా యాడ్ చేసి తర్వాత ఎంత ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే అంత ఇవ్వండి. కానీ ఫస్ట్ మనం యాడ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా 100% అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది. మీరు తర్వాత యాడ్ చేసుకున్న వాళ్ళకి మీకు పర్సెంటేజ్‌ల కింద మేనేజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మాత్రం 100% మనం ఎవరినైతే యాడ్ చేస్తామో వాళ్ళకైతే 100% అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో, మీరు ఇక్కడ నేనైతే 100% అయితే ఇచ్చాను. తర్వాత సేవ్ ఈ నామినేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈపీఎఫ్ఓ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. క్రింద మనకి పెండింగ్ ఈ నామినేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా! ఇక్కడ చూసినట్లయితే ఈ నామినీ చేసిన టైం అలాగే పక్కన ఈ నామినీ చేసిన డేటు, టైం అనేది మాత్రం మీకు కనిపిస్తుంది. అలాగే పక్కన వ్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ అంటే మనం ఎవరిని యాడ్ చేసామని చెప్పేసి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏదైనా డీటెయిల్స్‌ని తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని మీరు దాన్ని సరిచేసుకోవచ్చు. దాని ప్రక్కన అయితే గనక ఈ సైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సైన్ అనేది మాత్రం మనం ఇప్పుడు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ దీని పక్కన డిలీట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పటి వరకు మనం చేసింది ఏదైతే ఉందో ఈ పర్సన్‌ని మనం డిలీట్ చేయాలనుకుంటే పక్కన డిలీట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఈ పర్సన్‌ని అయితే డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ సైన్ అయితే చేద్దాం. ఇక్కడ ఈ సైన్ మీద క్లిక్ చేస్తే మనకి డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఎంప్లాయీ యొక్క ఆధార్ నంబర్ కానీ, వీఐడీ నంబర్ గాని ఎంటర్ చేసి
సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు పీడీఎఫ్ సైన్డ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి ఒక స్క్రీన్ మీద మీకైతే కనిపిస్తుంది. ఇక్కడ కింద హోమ్ మీద క్లిక్ చేస్తే ఈ నామినేషన్‌కి సంబంధించి మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ పీడీఎఫ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఈ డౌన్‌లోడ్ అయిన ఫైల్‌ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.